హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలందరికీ నిద్ర ముంచుకు వస్తూ ఉంటుంది. ఆరు వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉంటుంది. అప్పుడే అమర్ టార్చ్ పెట్టుకొని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఒక అమ్మవారి చెట్టు దగ్గరికి రాగానే అక్కడ ఒక ల్యాండ్ పైన్ పైన కాలు పెట్టేస్తాడు. అయ్యో, ల్యాండ్ మైన్ పైన కాలు పెట్టేశానే అని అమర్ చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ లైన్లో ఉన్న మేజర్ ఆఫీసర్ అమర్కి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటే, సార్ నేను ల్యాండ్ మైన్ పైన కాలు పెట్టాను అని అమర్ చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే, మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాము అని మేజర్ ఆఫీసర్ చెబుతూ ఉంటే, అవసరం లేదు సార్, మీరు రావడం చాలా ప్రమాదకరం, నేను దీంట్లో నుంచి బయటపడతాను, నేను పడగలను అని అమర్ చెబుతాడు. అమర్ చాలా జాగ్రత్త అని అతను చాలా చెప్పడంతో ఇక్కడ భాగ్యేమో మరింత టెన్షన్ పడిపోతూ, ఏవండి భయమేస్తుంది అని చెబుతూ ఉంటే, మిస్సమ్మ నాకేమీ కాదు, నువ్వేమీ కంగారు పడకు అని అమర్ చెబుతాడు. అప్పుడే ఆ గజమయూరి అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. సార్, నేను ఈ ల్యాండ్మైన్ తవ్వి తీసేస్తాను, మీరేమీ కంగారు పడకండి అని అమర్ ఫోన్లో చెబుతూ ఉంటే, ఆ ల్యాండ్మైన్ని తవ్వి తీస్తూ ఉంటాడు. అయితే అక్కడికి గజమయూరి వచ్చి అమర్ పైకి బుసలు కొడుతూ నిల్చొని ఉంటుంది. తల పైకెత్తి చూడగానే గజమయూరిని చూసి అమర్ ఒక్కసారిగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక ఆ గజమయూరి అమర్ పైకి రావటంతో బుసలు కొడుతూ ఉంటే, అమర్ కాళ్ళని మాత్రం కదపకుండా అటు ఇటు కొంచెం కదులుతూ ఉంటాడు. ఫోన్ కూడా కట్ అయిపోతుంది. అమర్ ఏంటి ఏం మాట్లాడట్లేదు, చెప్పు అమర్ చెప్పు అని మేజర్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. అయ్యో, ఆయన ఏమీ మాట్లాడట్లేదు, ఆయనకి ఏమైందో ఏమో అని బాగా పరుగులు పెడుతూ వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో, ఆవిడ వెళ్ళిపోతుంది అని ఆఫీసర్ అనడంతో, సార్ నేను చూసుకుంటాను అని, ఆగు మిస్ అమ్మ, ఆగు ఆగు అని రాతడు కూడా వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక గజమయూరి అమర్ పైన వస్తూ బుసలు కొడుతూ అప్పుడే అక్కడికి భాగ్య వచ్చి అక్కడ మండుతున్న ఒక కర్రని తీసుకొని దానిపైన విసిరిపడేస్తూ ఉంటుంది. దాంతో గజమయూరి కాస్త భాగ్యపైకి దూసుకు వస్తూ ఉంటుంది. మిస్సమ్మ జాగ్రత్త, పారిపో పారిపో అని అమర్ అరుస్తూ చెబుతూ ఉంటాడు. ఈ లోపలే పిడుగుపడి లోపల మంటలన్నీ కూడా అణుముకొని ఉంటాయి. గజమయూరి బాగి వైపుకు దూసుకు రావటంతో బాగి కింద పడిపోతూ ఉంటుంది. మళ్ళీ మండుతున్న ఒక కర్రని తీసుకొని దానిపైకి విసిరి కొడుతూ దానిని చూపిస్తూ ఉంటుంది. అయినా కూడా అది ఏమాత్రం కదలకుండా బాగి వెనక్కి వెళ్ళేలా బుసలు కొడుతూ గజమయూరి బాగి మీదకి వస్తూ ఉంటుంది. దాంతో బాగి వెనకడుగు వేసుకుంటూ ఒక పెద్ద లోయలోకి వస్తూ ఉంటుంది. వెనకాలేమో పెద్ద లోయ, ముందు చేస్తేమో గజమయూరి. అయ్యో, ఏవండి ఏవండి అని బాగా టెన్షన్ పడుతూ ఉంటే, మిస్సమ్మ జాగ్రత్త జాగ్రత్త, నేను వస్తున్నాను అని అమర్ వెంటనే తన కాలు కింద ఉన్న ల్యాండ్ పెన్ పైన ఒక రాయిని పెట్టేసి అమర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్తాడు. ఈ లోపలే గజమయూరి భాగ్య పైకి ఇక మింగేయటానికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ లోపల అమర్ వచ్చి భాగ్యని పక్కకు లాగేస్తాడు. ఆ గజమయూరి కాస్త లోయలో మంటల్లో పడిపోయి కాలిపోతూ ఉంటుంది. అంత పెద్ద గజమయూరి మంటల్లో పడి కాలిపోయి ఉండటంతో కింద నుంచి ఆ మంటలు బాగి అమర్ వాళ్ళ దగ్గరికి కూడా వస్తూ ఉంటాయి. మిస్సమ్మ పద వెళ్దామని అక్కడి నుంచి భాగ్యని తీసుకొని అమర్ పక్కకు వచ్చేస్తాడు. మిస్సమ్మ నీకేమీ కాలేదు కదా అని అమర్ అడిగే లోపలే ముందుగానే బాగి, ఏవండి మీకేం కాలేదు కదా అని అమర్ చెంపల్ని తడుముతూ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. మిస్సమ్మ నాకేమీ కాలేదు, నువ్వు ఎందుకు ఇలాంటి పని చేశావు, నువ్వు ఎందుకు వచ్చావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. లేదండి, నాకు మీరు ముఖ్యం, పిల్లల ప్రాణాల ముఖ్యం, నాకేమైనా పర్వాలేదండి, ఎందుకంటే ఇలా జరుగుతుంది అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రాతోడు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేస్తాడు. మిస్సమ్మ రా మిస్సమ్మ అని చెబుతూ ఉంటే, అవును మిస్సమ్మ వెళ్ళు వెళ్ళు అని అమర్ చెబుతాడు. లేదండి, నేను వెళ్ళనని రాతోడు, నేను రాను అని, నేను ఆయనతోనే వెళ్తాను అని బాగా మొండికేస్తూ ఉంటుంది. నాకేమీ కాదు మిస్సమ్మ, నేను చూసుకోగలను, పిల్లల్ని కాపాడి తీసుకొస్తాను, ప్లీజ్ నా మాట విను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నన్ను తీసుకువెళ్ళు అని అమర్ ఎంత చెప్తున్నా కూడా, లేదండి నేను వెళ్ళను అని బాగా గట్టిగా అమర్ని హగ్ చేసుకొని, నేను వెళ్ళను అని 2 సార్లు హగ్ చేసుకుంటూ అయినా కూడా అమర్ చాలా బలవంతంగా వదిలించుకొని, వెళ్ళు మిస్సం, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అని భాగ్యని చెంపల్ని తన చేతులతో పట్టుకొని, పిల్లలకి ఏమీ కాకుండా నాకు ఏమీ కాకుండా తీసుకొచ్చే బాధ్యత నాది, నా మాట విను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా, వెళ్ళు మిస్సమ్మ వెళ్ళు అని మిస్సమ్మ రాతోడితో పంపించేస్తూ ఉంటాడు. అమర్ వెతుక్కుంటూ వచ్చే లోపల పిల్లలు ఉన్న బిల్డింగ్ కనిపించేస్తూ ఉంటుంది. వెంటనే ఫోన్ లైన్లో, సార్ పిల్లలు ఉన్న బిల్డింగ్ దగ్గరికి నేను వచ్చేసాను, ఇక్కడ అందరూ కూడా చాలా కట్టదిట్టంగా ఉన్నారు, అయినా నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదు అని అమర్ చెప్పటంతో, చాలా జాగ్రత్త అమర్ అని మేజర్ ఆఫీసర్ చెబుతాడు. అలాగే అని అమర్ మెల్లగా రౌడీల దగ్గరికి వెళ్ళి వెనుక నుంచి ఒక్కొక్కరిని వంట పెట్టేస్తాడు. ముందుగా
ఒక్కొక్కరిని మట్టు పెట్టేస్తూ ఉంటాడు. ముందుగా ఆరు చూసేసి ఏవండి వచ్చేసారా అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అంజలి పాప చూసేస్తుంది. డాడ్ వచ్చేసారా అని అరుస్తూ మెల్లగా అటు ఉంటే ఏమీ మాట్లాడకు అని అమర్ దూరం నుంచే సైగ చేసేస్తాడు. అప్పుడే అంజు మెల్లగా ఆనంద్ ఆకాష్ అమ్ముకి డాడ్ వచ్చాడు అని చెప్పడంతో అమర్ని చూసేసి పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. రాత్రుడు బాగి వచ్చిన తర్వాత అక్కడికి ఏం జరిగిందో మొత్తం కూడా రాత్రుడు వివరించేస్తూ ఉంటాడు. ఆ గజమయూరితో అమర్ బాగి ఇద్దరు కూడా తలపడిన విషయం కూడా మొత్తం చెప్పేస్తాడు. తర్వాత అమర్ లోపలికి వస్తూ ఉంటే అప్పుడే వెనుక వైపు నుంచి అమర్ తెరపైన కొట్టడంతో అమర్ ఉన్నట్లుండి స్పృహ కోల్పోతాడు. దాంతో పిల్లలు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అమర్ని కుర్చీలో కట్టేసి ఏంటి అమరేంద్ర గారు నేను చేయొద్దన్న పని మీరు ఎప్పుడు ఎందుకు చేస్తూ ఉంటారు అని అమర్ స్పృహలోకి వచ్చిన తర్వాత అరవింద్ తీవ్రవాది అడుగుతూ ఉంటే ఏవండి మేల్కొన్నారా అని ఆరు వెనకాలే నిల్చొని ఇదంతా గమనిస్తూ చూస్తూ ఉంటుంది. నువ్వు ఉన్నది పెద్ద స్నేక్ జోన్లో ఆ విషయం తెలియక నువ్వు రెచ్చిపోతున్నావు అని అనడంతో ఏంటి అమరేంద్ర మళ్ళీ ఆ కట్టుకథే చెబుతున్నావా ఏంటి కట్టుకథలు చెప్పి నన్ను భయపెట్టాలి అనుకుంటున్నావా అని అరవింద్ తీవ్రవాది అంటాడు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా అని అమర్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ ఎక్కడ ఉన్నావు అమర్ అని ఫోన్ వినిపిస్తూ ఉండటంతో ఏంటి ఆఫీసర్ మీరు చేయొద్దన్న పనే ఇక్కడ చేశారు కదా ఈ అమరేంద్రని అనుకున్న మీరు కూడా నా మాట వినరా సరేలే లాగో నాకు రావాల్సిన గిఫ్ట్ వచ్చేసింది కదా నేను అమరేంద్ర సంగతి నేను చూసుకుంటాను పొద్దున కల్లా మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేలా నువ్వు చూసుకో అని అరవింద్ తీవ్రవాది అంటాడు. ఫోల్ నిజంగానా నువ్వు ఉండేది స్నేక్ జోన్లో అని ఫోల్ నిజంగానే నువ్వు ఉండేది స్నేక్ జోన్ లేరా అనేది మేజర్